దేవుని నామానికే మహిమ కలుగును గాక. చూసారండి దేవుని కృపలో ఈ లోక విధానపు భయంకరపు సుడివెళ్ళు 7 ముద్రల చేత ముద్రించబడ్డ ఆ యొక్క జనానికి ఆ యొక్క కాలంలో ఏలియా గారు ఎంతగా ఆ యొక్క బయలు దేవతలు ముక్కలు చేసేసి ఎంతగానో దేవుని కొరకు సాక్షిగా అడుగడుగున కూడా ఆయన నడిపించి నిలిపి నడిపారు. అయితే అదే ఆత్మ యోహాన్ గారిలోకి వచ్చినప్పుడు ఈ యొక్క యోహాన్ గారు ఏం చెప్తున్నాడు ఆ యేసయ్య గురించి? ఇదిగో వెలుగు వస్తుంది, దేవుని లోకపాపం మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్లే వస్తుంది. అయితే మీరు అడిగారు కదా నువ్వెవరివి అన్నప్పుడు నేను చెప్తున్నాను, నేను ఆయన చెప్పులు వారు ఇప్పటానికి కూడా నేను యోగ్యుడని కాదు. ఇదిగో నేను నీళ్ళల్లో ఇస్తున్నాను కానీ ఆయన అగ్నిలో బాప్తిజం ఇస్తాడని ఎంతగానో ఈ యొక్క దేవుడి యొక్క మార్గాన్ని సరళం చేసి దేవుని యొక్క దూత ఎంతగానో చెప్తున్నప్పుడు ఆ వాక్కు కోసం ఆయన కోసం వెంబడించి ఆయన యొద్దకు వచ్చి తపోస్థానం కోసం నిలబడ్డ వారికి ఏమైంది? ఆ యొక్క శిష్యులకి ఆ మాట పట్టుకుంది. ఇదిగో లోక పాపం మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అనగానే ఎంతగానో ఆ మాట ఇక ఆయనకి ముడి వేసేసింది. ఆయన పాదాల చెంతకి వెళ్ళిపోయి ఆయనకి ఏం చేసింది? యోహాన్ గారిని కూడా విడిచిపెట్టి ఆయన శిష్యులు ఏమయ్యారు? క్రీస్తు ప్రభు వారితో వెళ్ళి ఆయనతో ఉండి ఆయన శిష్యులే ప్రాణం పెట్టేసి పరలోక రాజ్యానికి ఆ యొక్క గుమ్మాల్లో ఆయన సాక్షిగా నిలబడే భాగ్యాన్ని సంపాదించుకుని ఆయన కలిగి ఉన్నారండి. ఈ లోక విధానంగా వాళ్ళు ఈ పరిచయాలు అయితే ఎవరెవరో ప్రశ్నలు వేసేవాళ్లే తప్ప ఏం పొందుకోలేకపోయారు. అయితే వీళ్ళు ఏం చేశారు? మౌనంగా ఉండి దేవుడి వాక్యాన్ని విని దేవుడు కావాలని ఈ యొక్క యోహాన్ గారి దగ్గర ఉన్న వాళ్ళు ఏం చేశారు? దేవుడి వాక్యం రాగానే గొర్రెపిల్లని చూడగానే ఆయనతో వెళ్ళి ఆయన పొందుకుని అదృష్టంలోకి వెళ్ళిపోయారు అనమాట. ఇటువంటి అదృష్టాన్ని వాళ్ళు ఎలా పొందుకుని దేవుని పరలోక రాజ్యానికి వారసులు అయ్యారు. మనం కూడా దేవుడి వాక్యం వినపడుతున్నప్పుడు నిజంగా చూసి నమ్మిన వాళ్ళకంటే చూడక నమ్మిన వాళ్ళు ధన్యులని ఎంతగా చెప్పినటువంటి జీవాధిపతి గొర్రెపిల్ల దేవుని మాటను మనం నమ్మి విశ్వసించి ఆయన యొద్దకు వచ్చి ఆయనతో ఉండే భాగ్యాన్ని సంపాదించుకుందామండి. ఆమె